ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి జాబ్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఎంఎన్సి కంపెనీస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, బేసిక్గా మనకి ఇంటర్న్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంటాయి. యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో కంపెనీస్ బట్టి మనకి దాంట్లో ఉన్న జాబ్ రోల్ బట్టి ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎవరైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మనము ఈరోజు యొక్క వీడియో వచ్చేసి చాలామందికి తెలిసిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి మనము ఈ యొక్క జాబ్ ట్రైనింగ్ సంబంధించిన ఇంటర్న్షిప్స్కి ఫ్రెషర్స్గా ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఆ జాబ్ డీటెయిల్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలనే కాన్సెప్ట్ కింద ఈ యొక్క వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న అంటే మీరు యూజ్ చేస్తున్న లింక్డ్ఇన్ ద్వారా మీరు జాబ్స్ అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అయితే మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్లో అండ్ మీరు యూజ్ చేస్తున్న లింక్డ్ఇన్ యాప్ అనేది కూడా ఓపెన్ అయితే చేయండి అనమాట. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మనకి బాటంలో వచ్చేసి హోమ్ పేజ్, మై నెట్వర్క్, పోస్ట్, నోటిఫికేషన్స్ అండ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో జాబ్ సెక్షన్ అయితే క్లిక్ చేయండి. జాబ్ సెక్షన్ క్లిక్ చేసిన తర్వాత పైన మనకి టాప్లో సర్చ్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ వచ్చేసి నార్మల్గా మీరు టైటిల్ కావచ్చు, స్కిల్ కావచ్చు, కంపెనీ సెలెక్ట్ చేసుకుని కింద లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నియర్ బైలో ఉన్న జాబ్స్ అనేది కూడా మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు జాబ్ ట్రైనింగ్ సంబంధించిన ఇంటర్న్షిప్స్ కావాలి కాబట్టి ఇంటర్న్షిప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జాబ్ సెక్షన్ ఉంటుంది. అంటే మీకు కంపెనీస్ లిస్ట్ కావాలా, జాబ్స్ కావాలా, అన్ని సెక్షన్స్ ఉంటుంది. తర్వాత షో డీటెయిల్స్ క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. సో తర్వాత మనకి పక్కన ఆప్షన్లో వచ్చేసి మనకి మీకు ఇంటర్న్షిప్స్ కావాలా, లేకపోతే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కావాలా, అసోసియేట్ జాబ్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇలా అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్స్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈజీ వే అంటే ఇదే లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఈజీ అప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇదే యాప్ నుండి అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మనకి డిస్టెన్స్ అనమాట. సో మీ రేడియస్ అంటే మీరు ఏ లొకేషన్ ఉంటున్నారో ఆ నియర్ బైలో మీరు ఇక్కడ కిలోమీటర్ సెలెక్ట్ చేసుకొని దాని నియర్ బైలో ఉన్న ఇంటర్న్షిప్స్ అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా పోస్టెడ్ అనమాట. సో ఎనీ టైం పాస్ట్ 1 మంత్, తర్వాత ఫాస్ట్ 1 వీక్, పాస్ట్ 24 అవర్స్. సో ఆప్షన్ అయితే మీరు పాస్ట్ 24 సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. అంటే లాస్ట్ 24 అవర్స్లో ఈ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేసిన ఇంటర్న్షిప్స్ అనేది కూడా మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత కంపెనీ డీటెయిల్స్ కూడా ఉంటుందన్నమాట. అన్ని రకాల కంపెనీస్ అయితే ఉంటాయి. ఆ కంపెనీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్ టైప్ కూడా ఉంటుంది. మీకు ఫుల్ టైం జాబ్ కావాలా, పార్ట్ టైం జాబ్, వాలంటీర్, ఇంటర్న్షిప్ ఇలా అన్ని జాబ్ డీటెయిల్స్ ఉంటాయి. సో నేను బేసిక్గా డెమో పర్పస్లా జాబ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్ చేసుకున్నాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ ఆప్షన్ కూడా అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇది ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్న్షిప్తో పాటు మన యొక్క పర్ఫార్మెన్స్ బట్టి అదే కంపెనీలో అదే రోల్కి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇస్తారు కాబట్టి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత షో డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి అన్అకాడమీ నుండి వచ్చేసి గ్రోత్ కన్సల్టెంట్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ ఇక్కడ ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి టొకాల్యూషన్ నుండి పైథాన్ టెక్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. తర్వాత వేరే కంపెనీ నుండి కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్షిప్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ఉంది, టెక్ రైటర్ అని ఇలా అన్ని రకాల ఇంటర్న్షిప్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టప్ కావచ్చు, ఎంఎన్సీస్ కంపెనీస్ కావచ్చు, ఆ కంపెనీస్లో ఉన్న అన్ని ఇంటర్న్షిప్స్ అనేది కూడా మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని బట్టి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ అనేది ఉంది. అకామడేర్ అనే కంపెనీలో వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 43 మినిట్స్ ఎగో మనకి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈజీ అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మన రెజ్యూమ్స్ అన్నీ, మన ప్రొఫైల్స్ అంతా ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటాం. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మన డీటెయిల్స్ అంతా వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన అప్లికేషన్ని వాళ్ళు రివ్యూ చేస్తారు, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా చూస్తారు.
వాళ్ళకి మన యొక్క ఏదైతే ప్రొఫైల్‌లో డీటెయిల్స్ ఉంటదో వాళ్ళకి మ్యాచ్ అయితే కనుక మనకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీరు ఇంటర్న్‌షిప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. జెన్యూన్ ఉన్న కంపెనీ లింక్డ్ఇన్‌లో ఉంటాయి. అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు. ఇది మీకు జస్ట్ ఒక డెమో పర్పస్‌లో నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.